ఫార్ములా ఈ కార్ రేసు కేసులో దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. అలాగే కేటీఆర్ ను విచారించడానికి కూడా ముందే అరవింద్ కుమార్ ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించిన కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. మరింత సమాచారం క్రైమ్ ప్రతినిధి శశిని అడిగి తెలుసుకుందాం. శశి, అటు ఈడీ ఇటు ఏసీబీ దర్యాప్తును ముమ్మరం చేసే అప్డేట్స్ ప్లీజ్. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో ఈడీ అలాగే ఏసీబీ రెండు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాయంటూ కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏసీబీ కూడాను నోటీసులు ఇచ్చి విచారణ కొనసాగిస్తున్న సందర్భంలో అలాగే ఈడీ కూడాను ఈరోజు బిఎల్ఎన్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. బిఎల్ఎన్ రెడ్డి ప్రస్తుతం విచారణకు హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణకు హాజరయ్యారు. బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా ఈరోజు ఈడీ అధికారులు రికార్డ్ చేయబోతూ ఉన్నారు. అయితే ప్రధానంగా ఈ ఫార్ములా ఈ రేస్ జరిగేటటువంటి వ్యవహారంలో అదే సమయంలో ఈయన హెచ్ఎండిఏకు చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించారు. బిల్స్ మంజూరు చేయడంలో లేకపోతే నిధులు మళ్లింపుకు సంబంధించినటువంటి అంశంలో కూడా బిఎల్ఎన్ రెడ్డి చాలా కీలకంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి సో ఇతన్ని ఈ కేసులో A3గా కూడా చేర్చారు. గతంలోనే నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినప్పుడు అంటే జనవరి 3వ తేదీనే బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు రావాలంటూ కూడా పిలిచినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల తాను విచారణకు రాలేకపోతున్నానంటూ కూడా ఈడీ అధికారులకు సమాచారం ఇచ్చినప్పుడు ఈ రోజు రావాలంటూ మరోసారి నోటీస్ జారీ చేస్తే ఈ రోజు ఆయన విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ నిర్వహించినటువంటి సంస్థకు యూకేకి సంబంధించినటువంటి సంస్థకు 2 దఫాలుగా కూడా సుమారుగా 45 కోట్లకు పైగా నిధులు మళ్లింపు జరిగింది. మొదటి ఇన్వాయిస్ ప్రకారం సుమారుగా 22 కోట్ల 60 లక్షల దాకా నిధులు మళ్లింపు జరిగితే రెండో ఇన్వాయిస్ ప్రకారం సుమారుగా 43 కోట్లకు పైగా ఈ నిధుల మళ్లింపు అనేది జరిగింది. వాస్తవానికి ఇతర దేశాలకు లేకపోతే విదేశాలకు నిధులు మళ్లింపు జరిగేటప్పుడు కొన్ని నిబంధనలను ఫాలో అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఆర్బీఐ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఇలాంటివి ఏవి కూడా అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా నిధులు మళ్లింపు చేయడం మీద ఇటు ఈడీ అధికారులు ఫోకస్ చేశారు. ప్రధానంగా ఇదే అంశం మీద కేసు నమోదు చేశారు. విదేశాలకు నిధులు మళ్లింపు అంశం మీద ఈడీ అధికారులు కేసు నమోదు చేసి ఇందులో కేటీఆర్కు తర్వాత అరవింద్ కుమార్కు తర్వాత చీఫ్ ఇంజనీర్గా పనిచేసినటువంటి బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసినటువంటి సందర్భం ఉంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ నిధులు మళ్లింపు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరి ఆదేశాలతో చేయాల్సి వచ్చిందన్న అంశం మీద ప్రధానంగా ఈడీ అధికారులు ఫోకస్ చేయబోతూ ఉన్నారు. అయితే హెచ్ఎండిఏ నుంచి సుమారుగా 10 కోట్లకు పైగా ట్రాన్సాక్షన్ జరగాలంటే కనుక ఖచ్చితంగా ఆర్బీఐకి అనుమతి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అనుమతి తీసుకోకుండా ఎందుకు పంపాల్సి వచ్చింది, అయితే ఇదంతా కూడా అక్రమమని తాము భావించవచ్చా అన్న అంశంలోనే భాగంగా ఇప్పుడు విచారణ చేసేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి నిబంధనలు ఏం చెప్తూ ఉన్నాయి, ఆ నిబంధనలకు అనుగుణంగా నడుచుకున్నారా లేదా అనే అంశాల మీద ఈడీ అధికారులు ఫోకస్ చేయబోతున్నారు. ఒకవేళ 45 కోట్ల రూపాయలు లీగల్ గానే మీరు ట్రాన్స్ఫర్ చేస్తుంటే కనుక ఎవరు ఆదేశాలతో ఈ 45 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారన్న అంశాల గురించి ఈడీ బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించనుంది. ఆయన స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేయబోతోంది. ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మిగతా విచారణ అంతా కూడా కీలకంగా మారేటటువంటి అవకాశం అయితే ఉంది. బిఎల్ఎన్ రెడ్డి విచారణలో ఏ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడో ఆయన ఇచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ ను కూడా విచారణకు పిలిచారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ముందుంచి అరవింద్ కుమార్ ను విచారిస్తారు. ఆయన నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరోవైపు అలాగే కేటీఆర్ ను కూడాను ఇటు బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా కేటీఆర్ ను కూడా విచారించేటటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈడీ కూడాను వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుందంటూ కూడా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి దానకిషోర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు కాపీని తీసుకున్నారు. అలాగే ఏసీబీ అధికారులు దానకిషోర్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడాను రికార్డ్ చేశారు. ఆ స్టేట్మెంట్ కి సంబంధించినటువంటి కాపీస్ ను కూడా ఇప్పటికే ఈడీ అధికారులు సేకరించినటువంటి సందర్భంలో ఆ స్టేట్మెంట్ ఏం చెప్తుంది, ఆ స్టేట్మెంట్ లో ఏ వివరాలు ఉన్నాయి అన్న అంశాల గురించి ఇప్పటికే ఈడీ అధికారులు స్టడీ చేశారు. సో ఆ స్టేట్మెంట్ ను ముందుంచి బిఎల్ఎన్ రెడ్డిని విచారించేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఆ స్టేట్మెంట్ ను ముందుంచే ప్రస్తుతం విచారించబోతున్నారు కూడా. అయితే మరి కాసేపట్లో బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ అయితే కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం బిఎల్ఎన్ రెడ్డి వచ్చారు. ఇంకా ఈడీకి సంబంధించినటువంటి జాయింట్ డైరెక్టర్ ఇంకా రావాల్సి ఉంది. ఆయన కూడా మరి కాసేపట్లో వచ్చిన తర్వాత సుమారుగా 10:30 నుంచి 11 గంటల మధ్య ప్రాంతంలో బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. సుమారుగా సాయంత్రం వరకు కూడా సుదీర్ఘంగా ఈ విచారణ కొనసాగుతుంది. ఆయన ఒక్కరే బిఎల్ఎన్ రెడ్డి ఒక్కరు మాత్రమే ఈడీ విచారణకు హాజరయ్యారు. ప్రధానంగా గతంలో ఈ యొక్క ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు సంబంధించి కూడా త్రైపాక్షిక ఒప్పందం ఒకటి జరిగింది. హెచ్ఎండిఏకు ఆ తర్వాత ఫార్ములా ఈ రేస్ సంస్థకు అలాగే గ్రీన్కో సంస్థకు సంబంధించినటువంటి త్రైపాక్షిక ఒప్పందం ఇందులో జరిగింది. ఇక గ్రీన్కో సంస్థ తరపున ఏఎస్ నెక్స్ట్ జెన్ ఈ ప్రమోటర్గా వ్యవహరించింది. అయితే మొదటి సీజన్ నిర్వహించిన తర్వాత రెండో సీజన్లో ఈ గ్రీన్కో సంస్థ మధ్యలో నుంచి త్రైపాక్షిక ఒప్పందం నుంచి తప్పుకుంది. ఇక ప్రమోటర్గా తప్పుకున్న తర్వాత అంతకుముందు ఈ గ్రీన్కో సంస్థని నిధులంతా కూడా ఖర్చు చేసింది. ఒక్కసారిగా ప్రమోటర్గా తప్పుకున్న తర్వాత ఆ నిధులు ఖర్చు చేసేటటువంటి బాధ్యతను హెచ్ఎండిఏ తీసుకుంది. అయితే హెచ్ఎండిఏ బాధ్యతలు తీసుకున్న తర్వాత నిధులను 2 దఫాలుగా కూడా చెల్లింపులు చేశారు. అయితే ఇదంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నది ఏసీబీ భావిస్తోంది. ప్రధానంగా
కేబినెట్ అనుమతి తీసుకోకుండా, ప్రభుత్వం అనుమతి తీసుకోకుండా ఈ నిధులంతా మళ్లింపు జరిగాయి కాబట్టి ఇది అధికార దుర్వినియోగం కిందకు వస్తుంది, తర్వాత ప్రజాధనం దుర్వినియోగం కిందకు వస్తుందంటూ కూడా ఏసీబీ భావించింది. దానికి అనుగుణంగా కేసు నమోదు చేసింది. ఏసీబీ కేసు నమోదు చేసిన ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. కాబట్టి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. బిఎల్ రెడ్డి నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఐఏఎస్ అరవింద్ కుమార్తో పాటు కేటీఆర్ని కూడా విచారించబోతున్నారు. విజయ చంద్రిక. మరి శశి, ఇప్పుడు హెచ్ఎండి మాజీ చీఫ్ ఇచ్చే అంశం ఆధారంగా ఎవరు చెప్తే చేశారు? ఎందుకంటే ఇది శాఖ పరంగా రిలీజ్ అవ్వలేదు, డబ్బులు హెచ్ఎండిఏ చేసింది, అది కూడా దానికి అనుమతులు లేకుండా మౌఖిక ఆదేశాలంటే చెప్పేదాన్ని బట్టి కూడా కేసు ప్రొసీడ్ అవుతుందా? పూర్తి స్థాయిలో రేపు కేటీఆర్ విచారణ బిఎల్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ మీద ఆధారపడుతుందా? ఎస్, ఖచ్చితంగా ఎక్కడైనా సరే విదేశాలకు నిధులు మళ్లింపు జరగాలన్నా, లేకపోతే నిర్ణీత పరిధికి మించి డబ్బు ఖర్చు చేయాలన్నా కూడా ఖచ్చితంగా కొన్ని అధికృత సంస్థల అనుమతులు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. వాస్తవానికి హెచ్ఎండిఏకు 10 కోట్లకు మించి విదేశాలకు డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్బీఐకి సంబంధించినటువంటి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా అనుమతి తీసుకున్నట్టుగా రికార్డుల్లో లేదు. మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా ఎలాంటి రాతపూర్వక ఉత్తర్వులు లేనట్టుగానే ప్రస్తుతం తెలుస్తోంది. ప్రభుత్వం ఎక్కడ కూడా రాతపూర్వకంగా పలానా సంస్థకు నిధులు మళ్లించాలి, ఖర్చు చేయాలి, లేకపోతే ట్రాన్స్ఫర్ చేయాలంటూ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదు. మరోవైపు కేటీఆర్ కేవలం మౌఖిక ఆదేశాలతోనే ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలకు అనుగుణంగానే ఈ నిధుల మళ్లింపు జరిగిందంటూ కూడా ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవానికి అదే విషయాన్ని ఏసీబీ అధికారులు, ఆ తర్వాత ఈడీ అధికారులు ఇద్దరు కూడా కన్ఫర్మ్ చేయబోతూ ఉన్నారు. ఒకవేళ మౌఖిక ఆదేశాలతోనే జరిగితే కనుక ఎందుకు ఎలాంటి రాతపూర్వక ఆదేశాలు లేకుండా మౌఖిక ఆదేశాలతో నిధులు మళ్లింపు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్నది మాత్రం ఇటు ఈడీ అధికారులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. వాస్తవానికి ఖచ్చితంగా ఆదేశాలు లేకుండా నిధులు మళ్లింపు జరిగితే కనుక ఆ తర్వాత జరిగేటటువంటి పరిణామాలకి, పరిస్థితులు ఖచ్చితంగా ఆయా అధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ తెలిసి కూడా ఎందుకు చేయాల్సి వచ్చింది? ఏదైనా ఒత్తిడి ఉందా, లేకపోతే ఏదైనా సంస్థకు లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇదంతా జరిగిందా అన్న అంశాల గురించి ఏసీబీ అధికారులు ఇప్పుడు అలాగే ఈడీ అధికారులు నిగ్గు తేల్చబోతున్నారు. ఈ రెండు అంశాల మీదనే ఈ రెండు సంస్థలు కూడా ప్రధానంగా దృష్టి సారించినటువంటి అంశం ఉంది. ఒకవేళ ఖచ్చితంగా మౌఖిక ఆదేశాలతోనే ఇదంతా జరిగింది అంటూ ఖచ్చితంగా తెలిస్తే మాత్రం, నిర్ధారణకు అయితే మాత్రం రేపు కేటీఆర్ని విచారణకు పిలిచినప్పుడు కూడా ఇదే ప్రస్తావన తీసుకురాబోతున్నారు. ఆ తర్వాత ఖచ్చితంగా ఎందుకు మౌఖిక ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందన్న అంశం గురించి కూడా కేటీఆర్ వివరణ ఈడీ అధికారులు తీసుకోబోతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ బిఎల్ రెడ్డి ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మౌఖిక ఆదేశాలు తమకున్నాయి, వాటితోనే వాటితోనే నిధులు మళ్లింపు జరిగిందంటూ కూడా చెప్పారు. ఇక బిఎల్ రెడ్డి మాత్రం ఈ ట్రాక్ నిర్వహణ, ట్రాక్ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇదంతా కూడా ఇందులో కీలకంగా బిఎల్ రెడ్డి వ్యవహరించారు. బిల్స్ తయారు చేయడంలో, ఆ తర్వాత బిల్స్ చెల్లించడంలో కూడా బిఎల్ రెడ్డి చాలా కీలకంగా ఉన్నారు. హెచ్ఎండిఏ మొత్తానికి ఆయన చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించారు. 10 సంవత్సరాల పాటు కూడా ఆయన ఆ పోస్టులో కొనసాగినటువంటి సందర్భం. సో ఇదే నేపథ్యంలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగానే ఇటు కేటీఆర్ని కావచ్చు, ఐఏఎస్ అరవింద్ కుమార్ని కూడా విచారణ చేయబోతున్నారు. విజయ చంద్రిక.